ఈశ్వరుని యొక్క నివాసము. ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి. భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. 18/61. ఈశ్వరుడు అన్ని భూతప్రాణుల హృదయంలో ఉంటాడు. తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత. తత్ప్రసాదాత్ పరాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతం. 18/62. పరిపూర్ణ భావంతో ఆ ఒక్క పరమాత్ముని శరణు పొందుము. అతని కృప వలన నీకు పరమశాంతి, శాశ్వత పరమధామము ప్రాప్తించును. 10. యజ్ఞం. సర్వాణీంద్రియ కర్మాణి ప్రాణకర్మాణి చాపరే. ఆత్మ సంయమ యోగాగ్నౌ జుహ్వతి జ్ఞానదీపితే. 4/27. సంపూర్ణ ఇంద్రియముల వ్యాపారములను, మనస్సు యొక్క చేష్టలను జ్ఞానముచే ప్రకాశించుచున్న ఆత్మయందు సంయమనము రూపదాల్చిన యోగాగ్నిలో ఆహుతి చేయుట యజ్ఞము. అపానే జుహ్వతి ప్రాణం ప్రాణేపానం తధాపరే. ప్రాణాపానగతి రుద్ధ్వా ప్రాణాయామ పరాయణాః. 4/29. చాలామంది యోగులు శ్వాసను ప్రశ్వాసలో ఆహుతి చేస్తారు, మరియు ఇంకొంతమంది ప్రశ్వాసను శ్వాసలో. అలాగే అవస్థ ఉన్నత స్థితి పొందినప్పుడు శ్వాస ప్రశ్వాసముల గతిని ఆపి ప్రాణాయామ పరాయణం చేస్తారు. ఈ ప్రకారముగా యోగ సాధనం యొక్క విధి విశేషం యొక్క పేరే యజ్ఞం. ఆ యజ్ఞానికి కార్యరూపం ఇవ్వడమే కర్మ. 11. యజ్ఞం చేయు అధికారం. యజ్ఞ శిష్టామృత భుజో యాంతి బ్రహ్మ సనాతనం. నాయం లోకోస్త్య యజ్ఞస్య కుతోన్యః కురు సత్తమ. 4/31.